నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. మరో పురాతన హిందూ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ కబంధ హస్తాల్లోకి పోయింది. మసీదులు, చర్చిలు, గురుద్వారాల వైపు చూసే దమ్మున్నదా? 400-500 ఏళ్ల పురాతన మహిమాన్విత హనుమదాలయం ఎండోమెంట్ శాఖలో అంతర్భాగమైపోయింది. రూల్స్ అన్ని హిందూ దేవాలయాలకే. చివరిలో మీకు ట్విస్ట్ ఉన్నది. మరో పురాతన హిందూ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ కబంధ హస్తాల్లోకి పోయింది. బెంగళూరులో మైసూర్ రోడ్డు మీద ఉన్న 100 ఏళ్ల పురాతనమైన గాలి ఆంజనేయ స్వామి ఆలయం కాంగ్రెస్ వారి హస్తంలో బందీ అయింది. ఆ మధ్య వైరల్ అయిన ఒక వీడియోలో ఆలయ సిబ్బంది భక్తులు ఇచ్చిన కానుకల్ని కాజేస్తూ సీసీ కెమెరాలకు చిక్కిర్రు. వీర సెక్యులర్ అయిన కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యకు ఇంతకన్నా ఇంకేం కావాలి? వెంటనే ఓ ఆర్డర్ పాస్ చేసిండు. అసలు 14వ శతాబ్దం నుంచి స్వతంత్రంగా కొనసాగుతున్న గాలి ఆంజనేయ స్వామి ఆలయం ప్రభుత్వం ఎందుకు కంట్రోల్కి తీసుకోవద్దు, తనకు వివరంగా చెప్పాలంటూ అధికారిని ఆదేశించిండు. స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోరుకున్నాక కొరడా దెబ్బలకు కొదువేముంటుంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టురప్ప. మనం 4,30,000 ఉన్నటువంటి రిఫ్లెక్షన్ ఛానల్ని వదిలేసి మళ్ళీ రిఫ్లెక్షన్ భారత్ అని 0 నుంచి మొదలుపెట్టినాం. అటో ఇటో 50,000 దాటింది. ఇంకా చాలా రావాలి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. 100 ఏళ్లుగా నిక్షేపంగా నడుస్తున్న మహిమాన్విత ఆలయం అవినీతిలో మునిగిపోయింది. కొంపలు అంటుకుపోతున్నాయి అంటూ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే 400-500 ఏళ్ల పురాతన మహిమాన్విత హనుమదాలయం ఎండోమెంట్ శాఖలో అంతర్భాగమైపోయింది. ఆలయ సిబ్బంది చేతివాటం చూపిస్తుంటే ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటే కూడా తప్పేనా? ఇలా మనల్ని అడిగే ప్రబుద్ధులు కూడా ఉంటారు. ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నడిపే మైనార్టీ పక్షపాత సెక్యులర్ ఉన్మాద సర్కార్లకి మసీదులు, చర్చిలు, గురుద్వారాల వైపు చూసే దమ్మున్నదా? అంటే మసీదుల్లో, చర్చిల్లో అవినీతి జరగడం లేదా? హిందువులు ₹2-2 హుండీల్లో వేస్తేనే గవర్నమెంట్కు లెక్కలు కావాలి. మరి దశమ భాగాలు సమర్పించుకుంటా ఉంటే దానికి ఏ లెక్కలు అక్కర్లేదా? మసీదుల్లో ఏ గూడు పుటానీలు జరగకుండానే మన లోకల్ స్లీపర్ సెల్స్కు నిధులు అందుతూ ఉన్నాయా? లవ్ జిహాద్ రోమియోగాళ్లకు మెయింటెనెన్స్ ఖర్చులు ఎవరిస్తూ ఉన్నారు? ఆ బాబా ఎవరో 100 కోట్లు అంటా ఉన్నారు కదా, ఆ కులానికి ఇంత, ఈ కులానికి ఇంత అని చెప్పేసి కడతా ఉన్నారు కదా. అవన్నీ కాంగ్రెస్ పార్టీ వారి సిద్ధరామయ్యకు అక్కర్లేదు. మసీదులు, చర్చిల మీద చూపడితే రాహుల్ బాబా ఊరుకోరు. కాబట్టి టెంపుల్స్ చాలా ఈజీ టార్గెట్. లేటెస్ట్గా గాలి ఆంజనేయ స్వామి ఆలయం మీదకి కాంగ్రెస్ వారి సెక్యులర్ గాలి వీచింది. ఆల్రెడీ కబ్జా జరిగిపోయింది. 400 ఏళ్లకు పైగా గుడిని నడుపుకుంటూ వస్తున్న ధర్మకర్తల మండలి ఇతరులు గబగబా కోర్టుకు పరుగులు తీసిరు. అంతకన్నా మన సెక్యులర్ దేశంలో చేసేది మన ఉంటుందా? రూల్స్ అన్నీ హిందూ దేవాలయాలకే, ఇతర మతాల జోలికి ఎవడు పోడు. మరీ విడ్డూరం, మన టీటీడీకి దేవుణ్ణి నమ్మని ఒకనొక నాస్తిక alias క్రిస్టియన్ నాయకుడిని చైర్మన్ని చేస్తారు. అక్కడ బెంగాల్లో మమతా దీది ఓ ముస్లిం చేతికి హిందువుల ప్రఖ్యాత పురాతన ఆలయాన్ని అప్పగిస్తుంది. ఇక తమిళనాడులో వేలాది ఆలయాలు ఎవరి కనుసన్నల్లో నడుస్తూ ఉంటాయో తెలుసా? ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆయన స్వయంగా చెప్పిన మాట, నేను మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగిష్టి సనాతన ధర్మాన్ని కూకట్టి వేళ్లతో పెకిలించేస్తా అని. అయినా సరే ఆయన కూర్చోమంటే కూర్చునే, పడుకోమంటే పడుకునే ఓ కట్టు బానిస దేవాదాయ ధర్మాదాయ శాఖకి మంత్రిగా ఉంటారు. అతని కంట్రోల్లో 36,000 గుళ్ళు బందీలై బ్రతుకుతా ఉన్నాయి. మతాన్ని నమ్మని కమ్యూనిస్టుల కేరళలో కూడా హిందూ దేవాలయాల మేనేజ్మెంట్కు ఇతర మతాల నుంచి నాయకుల్ని ఎండోమెంట్ మినిస్టర్స్గా నియమిస్తుంటారు. ఈ దేశంలో దాదాపు 80 కోట్ల మంది ఉప్పు కారం తినని హిందువులు జీవచ్ఛవాల్లా బతికేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమన్నా గొప్ప ఉదాహరణ కావన్నా? చివరిలో మీకు ట్విస్ట్ ఉన్నది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉంటుందా? టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, జీఎంకే, సిపిఎం, టీఎంసీ వగైరా పార్టీల అధికారంలో ఉన్నా కూడా ఎండోమెంట్ అనే ముసల్ని నోరు తెరుచుకొని ఆవురావురమని ఎదురు చూస్తూ ఉంటుంది. గుళ్ళో ఉండే లింగాల్ని మింగేయటమే లక్ష్యంగా పనిచేస్తుంటుంది. వేలు లక్షల ఎకరాల దేవుడి భూములు రాక్షసుల హస్తాల్లో మగ్గుతూనే ఉంటాయి. కనీసం హిందూతో పార్టీ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఏమవుతా ఉన్నది? అక్కడ కూడా సేమ్ సీన్. బీజేపీ పవర్లో ఉన్న కాషాయ రాష్ట్రాల్లో కూడా మన బ్రతుకులు ఇంతే. కాస్త అవినీతి, దౌర్జన్యం, సెక్యులరిజం, మైనార్టీ అపీస్మెంట్ లాంటివి తక్కువగా ఉండొచ్చేమో, అంతే తప్ప గుడుల్లో వచ్చే ఆదాయాలు, ఆలయాల భూములు, వాటిపై ఆదాయాలు ఇవేవి ప్రభుత్వం కంట్రోల్ నుంచి పక్కకు పోవు. కమలం సర్కారున్న మన గుళ్ళు మాత్రం బురదలోనే ఉంటాయి. మసీదులు, చర్చిలు, గురుద్వారాలు భద్రంగా ఉంటాయి. ఒకవైపు హుండీల్లో డబ్బులు కాజేసే దిక్కుమాలిన ఆలయ సిబ్బంది, తమ రాజకీయ పలుకుబడి ప్రదర్శించుకునే దరిద్ర కొట్టు ధర్మకర్తలు, ట్రస్టీలు, నేతలు. మరోవైపు అవకాశం దొరికితే గద్దల్లా హిందూ ఆలయాల్ని తన్నుకుపోయే సెక్యులర్ ప్రభుత్వాలు. ఇన్నిటి మధ్య సగటు హిందూ ఆలయానికి ఏది దిక్కు? సమయం వచ్చినప్పుడు దేవుడే దిగి వచ్చి కాపాడుకోవాలి.
అయోధ్య రామాలయం వంటి భారీ వ్యవస్థల్ని ఎండోమెంట్ సహాయం లేకుండా మనం నడుపుకుంటున్నప్పుడు ఇతర వందలాది వేలాది ఆలయాలు ఎందుకు నడుపుకోలేం? కానీ మనకు పోరాటం చేసే సమయం ఎక్కడిది? ఆలయాల కోసం ప్రభుత్వాల్ని, రాజకీయ నేతల్ని సూటిగా ప్రశ్నించే నిజాయితీ ఎక్కడదబ్బా? ఎన్నికలప్పుడు బీరుకు బిర్యానీకి, ఉచిత బియ్యానికి 5-6 పచ్చ నోట్లకి అమ్ముడుపోయే వారికి డిమాండ్లు చేసే నైతిక హక్కు ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే ముస్లింలు, క్రిస్టియన్లు వారి వారి ప్రార్థనా స్థలాలు, వ్యవస్థలు కాపాడుకుంటున్నారు. మనం సిగ్గు మానం లేకుండా చోద్యం చూస్తూ ఉన్నాం. హిందువులకి దేవుడు అంటే కోరికలు తీర్చేటోడు, ఇతర మతాల వారికి దేవుడే ఏకైక కోరిక. అది తేడా. తాము కోరిన కోరిక దేవుడు తీర్చాక మళ్ళీ ఆ దేవుడి ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడని నికృష్టమైన స్వార్థపూరిత పాపిష్టి జీవులు మెజారిటీ హిందువులు. మనం మన ఆలయాల్ని పట్టించుకొని గాలి వెధవలమనే క్లారిటీ ఉంది కాబట్టే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ లాంటి సెక్యులర్ జాంబీలు మన గాలి ఆంజనేయ స్వామి ఆలయం కబలిస్తూ ఉన్నాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు ఏమైతే మాకేంటి అనుకుంటారేమో. మరో 100 ఏళ్ల తర్వాత హిందువులు భారత్లో ఉండాలంటే ఆలయాలే మనకు అత్యంత ప్రధానం. దేవాలయం లేని రోజు దేవాదాయ శాఖ ఉండదు, దేవాదాయ మంత్రి ఉండడు. కానీ ఇతర మతాల దేవుళ్ళు, వారి వారి ప్రార్థనాలయాలు దేదీప్యమానంగా మిగిలిపోతాయి. ఎగ్జాంపుల్స్ కావాలంటే 1947కి ముందటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లను, నేటి పాక్ బంగ్లాలను పోల్చి చూసుకోర్రి. ఇప్పుడు నిద్రలేస్తే బ్రతుకుతాం, లేదంటే శాశ్వత నిద్రలోకి జారుకుంటాం. జై హింద్, మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు, మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్పా.